అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చాను. అది మొన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. అంటే నెక్స్ట్ డే అనమాట. మొన్న వ్రతం వీడియో అది చూశారు కదా! దాని నెక్స్ట్ రోజనమాట. ఆ రోజు ఈయన ప్రయాణం. అంటే ఊరు వెళ్తున్నారు. శబరిమలై, అలాగే మదురై, కంచి, రామేశ్వరం ఇలేవో కొన్ని ప్లేసులైతే పెట్టుకున్నారు. అక్కడికి వెళ్తారనమాట. సిబిల్‌లో అయినా సరే వాళ్ళ పీఠం వాళ్ళతో పాటు అయితే జర్నీ అయితే పెట్టుకున్నారు. ఆ జర్నీ కోసం ఇక్కడైతే నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వాళ్ళ పీఠం వాళ్ళందరికీ. ఒక 20 మెంబర్స్‌కి అనుకుంటా. ఈవినింగ్ కైంకర్యం అంటారు కదా! అలా సాయంత్రానికి టిఫిన్స్ అయితే అరేంజ్ చేస్తున్నాము. నేను మా వారు హెల్ప్ తీసుకొని చేస్తున్నాను. పూరి, చపాతీ, అలాగే పన్నీర్ కర్రీ, చోలే కర్రీ కూడా చేశాను ఇంట్లోకది. కొంచెం స్వీట్ ఇవన్నీ అనమాట. చూపిస్తాను ఏమేం చేశానో. ఇక్కడైతే నేను ఫస్ట్ స్టార్ట్ చేశానండి పిండి తడపడం అయితే. ఎక్కువ తడపాలి కదా పిండి. 2 సార్లు కింద తడిపాననమాట. ఎందుకంటే అంత ఎక్కువ అంటే ఒకసారి కలపలేను కాబట్టి. పూరికి, చపాతీకి కూడా ఒకటే పిండి నేను యూజ్ చేసేది. గోధుమ పిండితోనే చేస్తాను పూరి కూడా. ఇంకా కూరకి ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. మసాలాస్ అవి పేస్ట్ చేసేసి వేసేసాను అనమాట. పన్నీర్ కూర ఏంటంటే నేను కటింగ్ తక్కువండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా కదా మసాలాలు అవి పేస్ట్ చేసి ఫ్రై చేసి అలా చేస్తానన్నమాట. ఈజీగానే అయిపోతుంది. కాకపోతే మార్నింగ్ 10కి స్టార్ట్ చేసాము. 2 అయిందనమాట. ఎందుకంటే ఈ చపాతీలు ఇవన్నీ ఒత్తి వేపడం చేయడం ఇవన్నీ కదా! అందుకని ఇంకా పూరీలు అయితే మా వారికి ఇచ్చాను. ఈ సెక్షన్ అయితే ఆయన వేపుతున్నారనమాట. ఇంకా నేనైతే ఒత్తుతున్నాను. ఇలా ఈరోజైతే స్టార్ట్ అయిందండి. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇంకా పూజ దగ్గర పీఠం అన్నీ తీసేసాము. అయితే ఇదే కాకుండా క్లీనింగ్ అంటే తర్వాత చేసేది కూడా వీడియో తీసి చూపించండి, మాకు మోటివేషన్ కింద ఉంటుందని అన్నారు. నెక్స్ట్ టైం అలా కూడా షూట్ చేస్తానండి. మ్యాక్సిమం కొంచెం క్లియర్ గమ్మున చేసుకుంటాను. షూట్ చేస్తూ అయితే లేట్ అవుతుంది కదా! ఈసారి ఆ వీడియోస్ కూడా పెడతాను. అలా ఉన్నది కూడా ఇక్కడ చూసారా, థంబ్‌నెయిల్ కోసం తీసుకున్నాను. ఇంకా పూరీలు అయితే ఒక 100, అలాగే అంటే చిన్న చిన్న పూరీలండి. అందుకే ఒక 100 వరకు చేసామన్నమాట. పెద్దవనుకోండి తక్కువ చేసినా పర్లేదు. ఇవి చిన్నవి చేయమన్నారు మా వారు. అందుకని ఇవి 100 వరకు చేసాము. చపాతీలు వచ్చేసి ఒక 50 ఎన్నో చేసినట్టున్నాము. అలా అంటే ఒక మనిషికి వచ్చేసి ఒక 4 పూరి, 2 చపాతీ, కర్రీ, స్వీట్ అనమాట. స్వీట్ వచ్చేసి హల్వా చేశాను. నిన్న వ్రతానికి వచ్చేసి కొబ్బరికాయలు అవి ఎక్కువ కొడతాం కదా! అదంతా కూడా తురిమించేసాను అనమాట. మొక్కలు చేయించేసాను. నేను మిక్సీ పట్టేసి కొబ్బరి తురుము అనేది కొబ్బరి ఉండలు కూడా చేసేసాను. ఇంకోండి తను వచ్చాడు హెల్ప్ చేయడానికి, మాకు తెలిసిన అబ్బాయి. ఇంకా మా అమ్మాయి, నేను, ఈయన అందరం కలిపి చేసామన్నమాట. వంట అయితే అయ్యింది. ఇప్పుడు మేము లంచ్ కూడా చేసాము. 2 అలా అయ్యింది లంచ్ చేసేసరికి. ఇంకా ఇవన్నీ తీయాలి. పీఠం వరకు క్లియర్ చేశాను. బ్యాక్ డ్రాప్ ఇంకా ఈ బంతిపూల దండలు అవి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. తీయలేదు ఇంకా. ఇవన్నీ తీయాలి. మార్నింగ్ వచ్చేసరికి దేవుడి మట్టికి అలా చిన్న దీపం అయితే మా వారు పెట్టుకున్నారు. రోజు పూజ మనకి ఎన్ని పనులున్నా అక్కడి వరకైనా సరే క్లీన్ చేసి, ఒకవేళ ఇల్లంతా చేయకపోయినా అక్కడి వరకు మందిరం వరకు క్లీన్ చేసి అయితే పెడతామన్నమాట. ఇంకా ఇక్కడ పార్సల్స్ వచ్చేసి ఎవరికి వాళ్ళకి విడిగా చేసేస్తున్నాము. ఇంకా బాక్సుల్లో పెట్టి వడ్డించి ఇలా వద్దు, విడివిడిగా ప్యాక్ చేసామని చెప్పారు ఆయన. అందుకని మనకి బయట ఎలాగ ప్యాకింగ్ వస్తుందో అలా ప్యాక్ చేసామన్నమాట. ఇంకా ఆ రోజంతా పని సరిపోయిందండి. ఇంకా ఈవినింగ్కి వచ్చేసరికి ఇంకా మామూలుగా లేదనమాట. అంటే అడుగుతున్నారు, ఇంత ఓపిక ఎలా వస్తుంది, మీకు విసుగు రావట్లేదు అని చెప్పి. అయితే ఇవి మనం పెట్టుకున్న పనులే కదండి. మనకు ఓపిక లేదనుకోండి ఎలాగో మానేస్తాము. 40-50 దాటాక నిజంగానే ఉండదేమో. ఇప్పుడు కొంచెం పర్వాలేదు కదా, మనం కొంచెం బాగానే ఉంటాం కదా ఈ ఏజ్కి. అంటే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాం కాబట్టి చేయగలుగుతున్నాను. అంతగా ఇంకా మనకి ఒక్కొక్కసారి అనుకోకుండానే చేయలేము. అన్నీ కూడా అవ్వాలంటే నిజంగా దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి. మరి అలా ఉంది, అవుతున్నాయి. నాకు కొంచెం ఓపిక ఇస్తుంటే అలా అవుతున్నాను అనిపిస్తుంది. అంటే అడుగుతున్నారనమాట అన్నీ ఒకదాని తర్వాత. ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి సంధ్య గారు అని చెప్పి. ఇప్పుడు ఇంకా కొంచెం అంటే ప్లాన్డ్గా ఒకదాని తర్వాత ఒకటి అలా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకి స్ట్రెస్ అవ్వకుండా ఉంటాము. ఇంక ఇది మరుసటి రోజు అండి. మంచిగా మార్నింగ్ ముగ్గు అయితే వేసేసి బాల్కనీలో అక్కడికి అయితే అయ్యింది. ఇంకా ఈరోజైతే అంటే ఆయన నిన్న నైట్ వెళ్ళిపోయారు అనమాట. నిన్న నైట్ ఎన్నింటికి ట్రైను 4 o'clock అయితే అది లేట్ అయింది. అలా 5కి బయలుదేరి వెళ్ళిపోయారు స్టేషన్కి. ఇంకా అక్కడి నుంచి ఆయన ప్రయాణం. నెక్స్ట్ ఆయన 1 week వస్తారనమాట. కరెక్ట్గా 6 days పెట్టుకున్నారు. 7th day ఇంట్లో ఉంటారు. అలా
ఎక్కువ డేస్ పెట్టుకున్నారు ఈసారి. నేను వీళ్ళకైతే మార్నింగ్ లంచ్ బాక్స్కి వచ్చేసి పుదీనా రైస్ చేస్తున్నానండి. ఈజీగా ఉంటుంది కదా. కొంచెం నిన్నటిదాకా పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవాళ సింపుల్గా లంచ్ బాక్స్ అనేది చేద్దాం అనుకున్నాను. అందుకే ఇక్కడ పుదీనా రైస్ అయితే చేస్తున్నాను. అదేండి, ఇంకా నన్ను బాగా మొన్నటి వీడియోకి అడిగిన క్వశ్చన్ అయితే, ఓపికగా ఉంటారు సంధ్య గారు అని చెప్పి. ఓపిక అనేది ఇప్పుడు మనకు ఉంటుందండి, కొంచెం మంచిగా తినాలి. తర్వాత ఇంకేమో మరి తెలీదు. ప్రస్తుతానికి ఉన్నప్పుడే మనం అంటే నాకు ఈ పూజలు అవి బాగా ఇష్టపడతాను కాబట్టి మనం ఇష్టంతో చేసేది కష్టంగా ఉండదంతే. నాకైతే అదే అనుకుంటాను. ఇంకా ఇంటి పనులు అంటారు, ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా చక్కబెట్టాను అనమాట. ఇవాళ చేసాను, చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడ పుదీనా రైస్ అయితే చూసారు కదా ఎలా చేశానో. అయితే పుదీనా కలర్ మారకుండా ఉండాలంటే కనుక మనం ఒక టమాటా యాడ్ చేసుకుంటే కనుక కలర్ మారదు మిక్సీ చేసిన తర్వాత. ఇంకా నేను తర్వాత నెమ్మదిగా డస్టింగ్ అనేది మొదలుపెట్టాను. యాక్చువల్గా హాల్ కొంచెం ఖాళీ చేస్తాను ఇలాంటి పెద్ద పెద్దవి ఉన్నప్పుడు. అంటే సోఫా తీసుకొచ్చి బెడ్రూమ్లో వేసేస్తాను అనమాట. ఇంకా సోఫా అంతా ఎక్కడక్కడ వేసేయడం, కొంచెం డైనింగ్ అంతా క్లియర్ చేసి, ఎందుకంటే వస్తువులన్నీ డైనింగ్ మీదకి వెళ్ళిపోతాయి. ఆ డైనింగ్ అంతా క్లియర్ చేసి అక్కడ కొంచెం అవన్నీ డస్టింగ్ చేస్తున్నానండి. డస్టింగ్ అది ఈ మధ్యన రెగ్యులర్గా చేయట్లేదు కదా, అంత ఖాళీ ఉండట్లేదు నాకు. 3-4 డేస్కి అలా చేస్తున్నాను అనమాట. ఇంకా షాపింగ్ వీడియో ఒకటి అడిగారండి, టైం చూసుకుని అయినా పెట్టండి సంధ్య గారు అని చెప్పి. తప్పకుండా అండి, అవన్నీ కూడా నేను మీకు పెడతాను. అంటే స్టిచ్చింగ్ ఇచ్చాను కదా, అందుకని పెట్టడం అవ్వలేదన్నమాట. ముందు కుట్టించడం అయిపోయింది అనుకోండి, నాకు కొంచెం ఫంక్షన్కి ఇబ్బంది ఉండదు కదా, అందుకని ముందు తీసుకున్న వెంటనే ఇచ్చేసాను అనమాట. అవన్నీ కూడా మీకు పెడతాను. లాస్ట్ టైం లెహంగా కలెక్షన్ నచ్చింది అన్నారు బాగా, మాకు ఉపయోగపడుతుంది లెహంగాలు ఇంకా తీసుకున్న కలెక్షన్ చూపించండి అని. అది నేను చూసినవి కూడా, షాపింగ్ చేసినవి కూడా, అవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను, ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. ఇంకా నేను ఇవాళ నుంచి అయితే పిల్లలు మేమనమాట, అంటే మేము నలుగురమే కదా, కొంచెం ఏదోలా ఉంటుంది. పిల్లల ముందు ఏంటంటే మా లాసి ఏడ్చేస్తుందండి వాళ్ళ డాడీ లేకపోతే. ఆల్రెడీ స్టార్ట్ చేసిందనమాట. రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక స్కూల్ నుంచి అంటే ముఖం దిగాలుగా పెట్టేసి ఒకలా అయిపోతుంది. ఇంకా ఏం చేస్తాం, కొన్నిసార్లు మరి తప్పదు కదా, వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది. ఇంకా చూసారు కదా, డైనింగ్ అంతా అయిపోయింది. ఇంకా మిగిలినవన్నీ కూడా ఒకసారి రన్నర్స్ అనేవి చేంజ్ చేసేసి మంచిగా పెట్టేశాను. ఇంకా ఎంత సదిరినా కొన్ని అలా పక్కకు పెడుతూ ఉంటాం కదా, అవన్నీ ఇంకా మళ్ళీ సదరాలి. ఈ టేబుల్ చూసారు కదా, మందిరం దగ్గరది ఇంకా పెట్టలేదు. నిన్న పూజ అయిన దేవుడు సామాన్లన్నీ కూడా అందులో వేసి ఉంచాను బేసన్స్లో. అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా కొన్ని పూజకు వాడిన వస్తువులు ఇవన్నీ ఇంకా కొన్ని ఎక్కడొక్కడ ఉంటాయండి. అయితే ఇంకొన్ని చేయాల్సినవి ఉంటాయి కదా పెండింగ్ పనులు, అవి ఏంటంటే తర్వాత చేద్దాం అన్నట్టుగా కొన్ని పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇలా అయితే అయింది. ఇంక ఇక్కడ హాల్ అంతా సదలం అయిపోయింది. సోఫా అన్నీ ఎక్కడొక్కడ పెట్టేసి అంతా నీట్గా చేసేసాను. గార్డెన్ అయితే ఇంక చెప్పక్కర్లేదండి, కలుపు మొక్కలు అయితే చాలా పెరిగిపోయినాయి అనమాట. ఇదంతా కూడా నేను ఫంక్షన్ అయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా మొక్కలు ఇవన్నీ అప్పుడు పట్టుకుందాంలే అని చెప్పి ప్రజెంట్ వాటర్ వేసేసి ఉంచేస్తున్నాం అంతే. పువ్వులు అయితే గులాబీలు ఏం రావడం లేదు. ఇవి బంతిపూలు ఉన్నాయి కదండి, అవి అయితే మాత్రం ప్రతి దాంట్లోనే అవి సీడ్స్ ఉత్తిని అలా వచ్చేస్తాయి కదా, మనకి ఉత్తిగా వచ్చేస్తాయి మొక్కలు, మనం ప్రత్యేకంగా పెంచక్కర్లేదు అవి. ఇంకా సాయంత్రంకి వచ్చేసరికి నేను ఇంకోండి ఇవాళ బొబ్బర్లు నానబెట్టాను అనమాట. మార్నింగ్ వీళ్ళకి బొబ్బర్లు వడలు చేద్దామని. రోజు ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే ఈ మధ్యన మరి ఇంట్లో చేయడం లేదు కదా ఎక్కువ, స్వీట్ ఇండియా కానీ లడ్డూ గోపాల్ నుంచి కానీ, లేదా మాకు దగ్గరలో సర్వాణి ఉంటుంది, కొంచెం బాగానే ఉంటాయి స్నాక్స్ అనేవి. అంటే వీళ్ళు తింటారు కదా మిక్చర్స్, జంతికలు ఇవన్నీ ఈ టైప్. నేను బేకరీ ఫుడ్ తక్కువ కదండి, అందుకని ఇలాంటివి బయట తెప్పిస్తాను, లేదా గుడ్ డైట్ ప్యాకెట్స్ ఏమైనా తెప్పిస్తాను అనమాట బిగ్ బాస్కెట్ నుంచి. అంతేగాని లేసు చిప్స్ ఇవి పెట్టను కదా. సరే వాళ్ళు చేద్దామని అనిపించింది, చల్లగా కూడా ఉంటుంది కదా, అందుకని ఇక్కడ బొబ్బరి వాళ్ళకైతే ప్రిపేర్ చేసి, చాలా ఈజీ, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు, మన వాటర్ లేకుండా నేను వేసేని చూపించాలి కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా ఉప్పు, కొన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర యాడ్ చేస్తాను ఎక్కువ. కొంచెం మనం వడల్లా చేసేసుకొని వేసేసుకోవడమే. బాగుంటాయండి, వేడిగా అప్పటికప్పుడు తింటే బాగుంటాయి. నేనైతే టీతో సర్వ్ చేసుకున్నాను అనమాట.
ఇంకా నిన్నైతే అలా, ఈ రోజైతే ఇలా అనమాట. రొటీన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి ప్రెజెంట్. ఇంక ఇక్కడ వడలు వేయడం అయితే అయ్యింది. పిల్లలు ఆల్రెడీ వచ్చారు అందరూని. ఇంకా ఇవి తినేసిన తర్వాత నైట్‌కి చపాతీ చేస్తాననమాట. చపాతీ చేసి పూల్ మక్కని కర్రీ వండుదాం అనుకున్నాను. అవన్నీ కూడా ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి. అంటే పిండి తడిపేసి ఉంచేసాను. ఇంక మీకు చూపించలేదు కానీ ఇంకా అలాగండి. చూసారు కదా, ఈ 1 వీక్ ఏంటంటే ఇంక మొత్తం అంతా నేనే మేనేజ్ చేయాలి. ఈ రొటీన్ అయితే ఇలా జరుగుతుందండి. చూసారు కదా, ఈ సింపుల్ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. నిన్న 2 డేస్ బ్లాగ్ అనమాట ఇది. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.